Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. మా సిరిసిల్లో పనిచేస్తున్నప్పుడు జనశక్తి వాళ్ళు ఎప్పుడు ఎదురుపడలేదా? పడ్డారు. మరి వాళ్ళకి మీకు బాగా యుద్ధం జరిగేది కదా? ఫస్ట్లో అంటే అట్లా ఉండేది, కానీ తర్వాత వాళ్ళు ఏమనలేరు, ఇక అలా తగ్గిపోయింది కూడా. మళ్ళీ సిరిసిల్ల ఆ ఏరియాలో తిరుగుతున్నప్పుడు పోలీసులు ఎవరు ఎక్కువ మీకు బాగా గుర్తుండిపోయిన పోలీసు చెప్పండి? బాగా గుర్తున్న పోలీసు వాళ్ళు అంటే నాకేం తెలియదు. అది ఎంతకాలం ఉండవమ్మా పార్టీలో? పార్టీలు ఇక నేను పూర్తిగా పోయిందైతే ఇప్పుడు మళ్ళా మధ్యలో, అంటే ఫస్ట్ చిన్నప్పుడు కాకుండా మళ్ళా పోయిందైతే 98లో పోతే 2003లో 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు పార్టీలు ఉన్నారు. ఎక్కడెక్కడ తిరిగారు? ఇక నాకు ఇచ్చింది ఇదే ఏరియా. ఇక నాది ఇబ్రహీంపట్నం నుంచి, ఇక్కడ నుంచి మొదలుకుంటే ధర్మపురి ఏరియా దాకా. ఇక నాకు అప్పుడు సలీం దళం అని ఒకటి ఉండేది, గుర్తు ఎదురుపడిందా? ఎక్కడిది? మాకు ఇక్కడ జనశక్తి లేదు. మాకు ఈ రోడ్ ఇవతల మాకు జనశక్తి అనేది లేదు. అటు సిరిసిల్ల ఏరియాకై ఉన్నది, కానీ మాకెళ్ళి ఎప్పుడు జనశక్తి పార్టీ అనేది లేదు, అసలే లేదు. అప్పుడు మీరు పార్టీలో ఉండి 5 సంవత్సరాలు ప్రజల కోసం ఏం చేశారు? నిరంతరం ఏంటంటే మేము ఈ కూలీలు పెరగటానికి కోసం, నేను ఇక్కడ ఏరియాగా ఉన్నప్పుడైతే కూలీలు పెంచుకోవడం కోసం, జీతాలు పెరగటానికి కోసం. జీతంలో ఎప్పుడు వలస వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉందరు. ఆ గంగోతలకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చి జీతాలు ఉందరు. ఇక్కడ వాళ్ళకు ఏదన్నా పాము గరిచినా, ఏదన్నా ప్రమాదం జరిగినా రైతు కట్టియాలని రైతు మీద మాట్లాడుతుంటిమి. తర్వాత ఈ పసుపు కానీ పంట గిట్టుబాటు ధరల మీద వాళ్ళను పిలిపించి, రైతులను పిలిపించి వాళ్ళను ర్యాలీకి పంపించి, ధర్నాకు పంపించి మేము వెనకాల ఉండేటోళ్ళం. వాళ్ళ చైతన్యం తీసుకొచ్చారు. అదే వాళ్ళను ముందుకు పంపించి మేము వెనకాల ఉండి నడిపించేటోళ్ళము. తర్వాత ఈ మామిండ్లు తోటలు ఇవన్నీ భూస్వాముల తోటలలో మామిడికాయలు దింపిపిచ్చుడు, పంచిపిచ్చుడు, అందరు ఎంపుకోమనుడు, అట్లా చేసాడు అన్నట్టు. మరి అంత నిర్బంధం మధ్యన ఎలా ఉన్నారమ్మా మీరు? నిర్బంధం ఎక్కువ ఉంది కదా? నాకు ఏమి అనిపించేది. మాకు కోనపూర్ ఫైరింగ్ ఒకటి పెద్ద ఫైరింగ్ అయింది. కోనపూర్ ఫైరింగ్లో నేను ఆరోగ్యమే సరిగ్గా లేను. నాకు బయటకు వెళ్ళాలంటేనే నాకు ఒక మనిషి ఎంబడి ఉండాలి. ఫైరింగ్ జరుగుతుంటే నాకు ఆ ఫైరింగ్లో పోవాలన్నట్టు అనిపిస్తున్నది. నాకే అప్పటికే నాకు ఇంకా ఆరోగ్యం బాగలేదంటే వీళ్ళందరేమో నువ్వు మెయిన్లో ఉండు అని అన్నారు. నన్ను మెయిన్లో ఉండు అంటే నాకు ఉండబుద్ధి అయితే లేదు. కలసు ఆయన వెంటనే తుపాకు ఓపెన్ చేసి 2 రౌండ్లు కలిపేసిన. 2 రౌండ్లు దెబ్బలు కొట్టినాక మళ్ళీ వెనకకు తీసిండ్రు. దద్దు 3 గంటలు 4 గంటలు జరిగింది. అది ఏం కాలేదు. వాళ్ళ వైపు ఏం కాలేదు. 3-4 గంటలు జరిగింది. అట్లా ఉంటుంది అన్నట్టు. ఫైరింగ్ అంటే మంచిగా అనిపిస్తుంది. చచ్చిపోయినా ఏమనిపించదు, బ్రతికినా ఏమనిపించదు, ఏది ఏమనిపించదు. ఫైరింగ్లో ఇట్లా భయం అనేది అనిపించదు అన్నట్టు. వేరు కొట్టిన వాళ్ళమే కావాలా, ముందరికి కావాలనిపిస్తుంది. మళ్ళీ నాకు చాలా ఏముండే అంటే ఫస్ట్ నుంచి ఏముండేలంటే నేను పార్టీలో చనిపోవాలనేది ఉండే. అయ్యో ఎందుకు? పార్టీలో అమరు అయితే మంచిగా అనేది ఉంటుండే. నాకు ఇక్కడి బ్రతుకులు నాకు ఇష్టం, ఇప్పటికి కూడా అనిపించాయి. ఈ రోజుకు కూడా ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క లోపల కుటుంబము కానీ బయట వాళ్ళు కానీ ఏదైనా కానీ ఇదంతా ఒక కుళ్ళు ప్రపంచం అనిపిస్తుంది నాకు. స్వార్థం ప్రతి ఒక్కరి స్వార్థ ప్రపంచం అనిపిస్తుంది. దాంట్లోనేమో స్వచ్ఛంగా అనిపిస్తుంది. సచ్చిన మంచిదే, బతికిన మంచిది. ఒక్క మనిషికి ఆరోగ్యం బాగలేకపోతే దాని చుట్టూ మనసులో మనం ఉండి దాన్ని ఆదుకోవడం, స్వచ్ఛందంగా మంచిగా ఉండడం, అట్లాంటివి ఉంటాయి అన్నట్టు. ఏదైనా తప్పు జరిగినా కానీ దాన్ని ఆచరణలో వదిలిపెట్టి దాన్ని రుజువు చేసేటోళ్ళం ఇట్లా అన్నట్టు. అదొక స్వచ్ఛమైన జీవితం అనిపిస్తుంది. ఇదంతా కుళ్ళు ప్రపంచం. ఎవలను కదిలించిన స్వార్థం అనేది ఉంటుంది అన్నట్టు. నాకు ఈ రోజు వరకు కూడా అనిపిస్తుంది అన్నట్టుగా. నేను అందులో ఎందుకు చావలేను నాకు అసలు అనేది అనిపిస్తుంది. నాకు అందుకోసమే నేను పేరుగా పెట్టిన తిరిగినా, నేను ఊర్లో పంపించిన పోయినా, నేను ఏ రోజైతే నేను చనిపోవాలనేది చాలా ఉండే నాకు. పార్టీలో ప్రాణం పోవాలి, ఆ కోరిక ఉండి నాకు. నేను వచ్చుడు కూడా అందులో ఉండి ఒక 6 నెలలు తిరిగినాక చనిపోయినా సరే అనుకొని వచ్చాను. కానీ అది జరగలేదు నాకు. నేను మళ్ళీ చివరికి నన్ను అరెస్ట్ చేసినప్పుడు కూడా చనిపోవాలనుకున్నాను నేను, అప్పుడు కూడా జరగలేదు. అంత బలమైన కోరిక అందులో మంచి సావు అనిపిస్తుంది అన్నట్టు. అది నాకు
అట్లా అన్నట్టు. అంటే ప్రాణం అంటే అందరికి తీపి కదా, మరి మీకు లేదా? మాకు అనిపించలేదు అది అందులో చనిపోవాలనేది. 4 రోజులు ఉన్నా సరే కానీ అందులో చనిపోవాలనేది. నాకు ఒక్కొక్కసారి ఆరోగ్యం బాగలేకపోతే వీళ్ళందరూ నా చుట్టూ ఉంటే నాకు అనిపిస్తుండే ఇప్పుడే చనిపోతే బాగుండు అనిపిస్తుండే. వీళ్ళ మధ్యలో అంత మంచి అనిపిస్తుండే అట్లా. మా అడవిలో స్వచ్ఛమైన గాలి, నీరు అన్నీ ఉంటాయి. మీరు అన్నట్లుగా అందరూ అన్నలు అక్కలు స్వచ్ఛమైన ప్రేమ అది. గ్రామస్తులు అంత వాళ్ళు ఎలాంటి కుళ్ళు కుట్రలు ఏమి ఉండదు. కానీ అడవుల్లో తిరుగుతున్నప్పుడు ఈ పాములు ఇవన్నీ ఉంటాయి కదా, మీకు ఇప్పుడు ఇబ్బంది పడలేదా? పాము గడిచింది నాకు. పాము కాటుతోట నేను ఇంటికి వచ్చిన ఇప్పుడు, లేకపోతే నేను నాకు వచ్చేదాన్ని. మరి ఎందుకు బయటకు వచ్చావు? పాము కాటుతోటి వచ్చిన నేను అంటలేను ఇంటిగా. నేను ఇక ఇక్కడ నాకు ఈ ఏరియాలో ఫుల్ నిర్బంధం పెరిగింది. నేను అంటలేను ఏ ఊర్లోకి పోయినా కానీ ఈ ఊర్లో కూడా 2-3 సార్లు చుట్టుముట్టారు పోలీసు వాళ్ళు. ఇదే ఊర్లో కూడా ఇట్లాంటి టైంలో నాకు అంతా ఇట్లా ఊర్లో ప్రతి వాడ ప్రతి ఇల్లు తెలుసు నాకు. ఇక అందరు నేను ఓపెన్గా తిరిగిన ఇక ఆల్ రౌండ్ తిరగదు ఏంటంటే ఇక నన్ను ఎట్లనో పంపించేస్తారు ఇల్లు. ఎందుకు పార్టీ చెప్పొచ్చారా చెప్పకుండా వచ్చారా మీరు? ఎప్పుడు లాస్ట్ లో నేను అరెస్ట్ అయినా. ఎలా? పాము కాటుతోటి. నేను అంటే అరెస్ట్ కాకముందు పార్టీలో దాదాపు 5-6 సంవత్సరాలు ఉన్నారు కదా, మరి మీ వివాహం ఏమి జరగలేదు పార్టీలో? లేదు నేను దాన్ని ఎప్పుడు కోరుకోలే. వివాహం అనేది నేను ఎప్పుడు కానీ నాకు చిన్నప్పటి నుంచి లేదు. నేను చెప్తారు కదా నాకు 16 సంవత్సరాల నుంచి నేను పార్టీ హ్యాండ్ ఓవర్ లో ఉన్నా గనక, నేను చిన్నప్పుడు 16 ఏళ్ల నుంచి నేను పార్టీ హ్యాండ్ ఓవర్ లో ఉన్నా గనక నాకు ఆ ఊహ కూడా రాలేదు. అంటే మిమ్మల్ని ఎవరు చేసుకుంటాను కూడా లేదు. నాకు అసంటి రాలేవు. నేను అసంటికి దూరం. నేను ఎప్పుడు కూడా పెళ్ళి అనేది నాకు అది అది రాలేదు నాకు. అందరూ నాకు చాలా మంచిగా ఉందరు వీళ్ళందరూ. అంత కఠినంగా ఉన్న మీరు ఎలా దొరికిపోయారు పార్టీ పోలీసులకి? అది ఇన్ఫర్మేషన్ తోటి దొరికిపోయి. నేను బయటకు వెళ్ళేది ఉండే ఉత్తరప్రదేశ్. నేను వెళ్ళేది ట్రాన్స్ఫర్ నది. ఎక్కడ నుండి? ఇక్కడ నుండి ఇక్కడికి నాకు చాలా బాగా నిర్బంధం పెరిగిపోయింది. ఉత్తరప్రదేశ్ కు నేను వెళ్ళేది. నన్ను ఒకసారి రైలు ప్రయాణంకు నన్ను పంపిస్తామన్నారు. వరంగల్ దాకా పోయినాక అక్కడ ఎన్కౌంటర్ అయింది. ఎవరిది? అక్కడ ఫైరింగ్ అంటే ఎన్కౌంటర్ కాలేదు కానీ ఫైరింగ్ అయింది. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చిన. ఇక నేను దళం నుంచే పోతా కానీ నేను ఈ బస్సుల ప్రయాణం చేయని చెప్పని ఎన్ని రోజులన్నా కానీ దళాలతోటే పోతా. నేను ఈ ట్రైన్లకు వీటికి నేను పోనని చెప్పి నేను ఇంటర్నెట్ పద్మక్క వాళ్ళతోటి అన్న వల్ల మరి సరే పని అన్నారు. ఇక అప్పటికి నేను ఇక నేను వాళ్ళతోటే ఉంది. ఇక నేను బయటకు వెళ్ళిపోవడే ఉండే మేము పద్మక్క మేము పోతామంటలకల్లా పద్మక్క వాళ్ళది ఎన్కౌంటర్ అయింది. ఎక్కడైంది? నేరాళ్ళ ఎన్కౌంటర్. ఇప్పుడు చెప్పింది నేరాళ్ళ వాళ్ళ అక్కడ ఎన్కౌంటర్ అయింది. ఆమెతోటి నేను బయటకు వెళ్ళేది. ఇక అప్పుడు ఆమె అయిపోయిందంటే మళ్ళీ ఒకసారి పోతే మళ్ళీ ఫైరింగ్ అయింది. ఇక నేను బయటకు పోయేది ఆగిపోయి మళ్ళా తర్వాత ఆర్కే ఉండే అప్పుడు వరంగల్ ఆర్కే మళ్ళీ ఇక్కడికి వచ్చిండు ఆయన అప్పుడు ట్రాన్స్ఫారంలో ఇక్కడికి వచ్చిన వల్ల ఆయన చెప్పిండు నువ్వు పోవుడే ఉంటుంది నేను మాట్లాడినని చెప్పాను అన్న వల్ల సరే డేట్ ఫిక్స్ చేసిండ్రు పంపించడని. అక్కడ మానాల దగ్గర మరి మొదల ఉంటుంది. అక్కడ పొద్దుకి అందరం 10-12 మంది ఉన్నాం. అందరము నేను క్యాన్ నీళ్ళు నేను మోయకపోదు. వీళ్ళందరూ క్యాన్లు పట్టుకుందరు. అక్కడ నీళ్ళు గుట్టకెక్కిస్తారు. నీళ్ళు క్యాన్లు పట్టుకొని గుట్టకెక్కినాక వీళ్ళతోటి నేను వచ్చేటప్పుడు ఏమైందంటే నా బట్టలు వండుకుంటానని నేను వీళ్ళతోటి గుట్టకెందుకు ఆ బోర్ కాడికి పోయాను అన్నట్టు. బోర్ కాడికి పోయేటోళ్ళకల్లా అందరూ కాలు చేతులు కడుక్కున్నారు, చేసిండ్రు, బట్టలు వండుకున్నారు. నేను కూడా బట్టలు వండుకునే సమయంకు ఇట్లా ఒడ్డు మీద డ్రెస్ యూనిఫామ్ కదా అది వేసి సబ్బు పెడతంటలకల్లా వచ్చి ఇక్కడ కుట్టింది పాము. అందరు వెళ్ళిపోయిన రొక్కాయన ఉన్నాడు. ఇక అయ్యో అన్న ఏమో గుట్టనే ఇక్కడ అని చెప్పానంటే వాళ్ళకల్లా ఆయన లైట్ వేసి చూసి ఆయన దస్తి తీసి ఇక్కడ కట్టిండి. కట్టి అక్క నేను డ్రెస్ నేను వండుకొని ఉన్నాడు అని చెప్పని నన్ను పంపించి ఆయన నా డ్రెస్ తీసుకొని పిండుకొని ఆయన వచ్చి వాళ్ళు ముచ్చట పెట్టుకున్నారు కొంచెంసేపు. ఇట్లా ఏమైంది అని అంటే ఏం లేదు జరుగుట్టింది జర్రేది ఏమి లేదని చెప్పన్నారు కానీ పామని చెప్పక దస్తి కట్టిండ్రు. ఆయనతో 2 సూదులు వేసిండ్రు. ఇక మంటలు
చేతుబ్బుడు బాగా మంటలు మండుడు. అప్పుడు ఇక అందరు వచ్చి చేతులు ఊదుడు తుడుచుడు అది చేసిండ్రు. అయితే దానితో ఇక హాస్పిటల్కి పంపించాలంటప్పుడు పాము కరిచినప్పుడు బయట అప్పుడు అందులోనే ఉన్న కొన్ని రోజులు కనుక లీక్ అయింది అది. ఇక అది మొత్తం హాస్పిటల్లో ఎక్కడెక్కడ పెట్టిండ్రు అన్నది తెలియదు. ఇక పోలీసు వాళ్ళు పెట్టాలకల్లా నాకు ఇక్కడిక్కడ ప్రాంతంలో అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు పోలీసు వాళ్ళు. నేను చిన్నప్పటి నుంచి అరెస్టులు అయినా కదా, చిన్నప్పటి నుంచి అరెస్టులు అయినా కనుక ఎక్కడెక్కడ పోలీసు వాళ్ళకి తెలిసే ఉంటుంది అని చెప్పని నిజామాబాద్ జిల్లాలో తిరుకొండ మండలం ఉంటుంది, అక్కడికి నన్ను హాస్పిటల్ అని పంపించారు. వేరే వాళ్ళ దారిన పంపించారు. అలా అది ఎట్లా లీక్ అయిందో తెలియదు. అక్కడ నన్ను అరెస్ట్ చేసారు పోలీసు పొద్దుకి తెల్లవారుజామున అనుకో. అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకొచ్చారు? కరీంనగర్ తీసుకుపోయారు. కరీంనగర్? అక్కడ కదా, ఇక్కడ కాదు, ఇక్కడ నన్ను అరెస్ట్ చేసిండ్రు. చేసి ఇంకా ఎక్కడ అంటకుంటుంది ఎట్లా తీసుకుపోయినరేమో. ఇక తెల్లవారుకల్లా కరీంనగర్ ఎస్పీ దగ్గరికి చేరాను. ఎవరు ఎస్పీ అప్పుడు? అప్పుడు ప్రవీణ్ కుమార్ అని ఆయన ఉండే. ఆయన ఏమన్నారు? అక్కడికి చేరినవి, అక్కడికి చేరినవి. ఆయన ఏమన్నారు? ఆయన ఏమన్నారు, ఇక నువ్వు ఇక్కడిక్కడ దొరుకుతారని ఇంక అక్కడికి పోయినావు కానీ మాకు తెలకుంటూ ఉంటుందా అని అన్నాడు. అట్లా అన్నట్టు మాకు తెలకుంటూ ఉంటుందా, నీకు పాము కరిచి 15 రోజులు అవుతుంది కదా అని అన్నాడు. ఇక మొత్తం తెలుసుకున్నారు. ఇక తెలుసుకొని ఆరోగ్యం మెరుగుపడింది. అప్పుడు పాము విశ్వంత్ బయటకు వచ్చిందా? డాక్టర్ బాగా చూసారా? డాక్టర్ చూసిండ్రు కానీ చేతి వాపు ఉండే. తర్వాత జైలుకి పంపించారమ్మా? లేదు జైలుకి పంపించలే. మీరు చేయబట్టి నేను పాటలకైనా నేను నా బతుకు నేను బతుకుతానని నేను కొరట్లలో పోయి ఉంటే, కొరట్లలో అక్కడ ఒక మర్డర్ జరిగింది కొరట్లలో. అప్పుడు బుర్ర లక్ష్మణ్ ఎన్కౌంటర్కు కారణమైన వాడిని పార్టీ చంపింది. ఆ ఎన్కౌంటర్ అప్పుడు నేను ఉన్నా కదా, నీకే గుర్తు నువ్వే చంపించినవని. అప్పుడు దళం నీకే తెలుసు, ఆయన నీకే గుర్తు. ఈ అప్పటి చరిత్ర ఓలకు తెలియదు. నీకే గుర్తున్నది కనుక నువ్వే చంపించినవని నన్ను పట్టుకొని కరెంట్ షాకులు పెట్టిండ్రు. బాగా విపరీతంగా కొట్టిండ్రు. అప్పుడు కొట్టి బాగా కరెంట్ షాకులు పెట్టిండ్రు, రోగడ బండ్లు పెట్టిండ్రు, బాగా చేసిండ్రు. నాకు ఏది తెలియలేదు అసలు. ఇప్పుడు మళ్ళీ జైలుకు పోయేదాన్ని. మళ్ళీ ఏం చేసింది పార్టీ నన్ను మంచి లీడర్ని పంపించి ఇడిపించి బయటకు తీసుకుపోయినరు అన్నట్టు. అట్లా అయింది అన్నట్టు. నాకు ఏది తెలియకంటే ముందు నన్ను మర్డర్ కేసులు ఎరికెత్తా అనుకున్నారు. నేను సాధారణ బతుకుతుంటే నన్ను కోర్టులో పట్టణం దాటకుండా నాకు కండిషన్ పెట్టిండ్రు పోలీసు వాళ్ళు. కోర్టులో అసలు నేను మా ఆర్డర్ లేదు, నువ్వు కోర్టులో దాటొద్దని పెట్టిండ్రు. అట్లా దాటకుండా కూడా ఉన్నాను నేను. అట్లా దాటకుండా ఉండి నేను కోర్టులో సిఐ దగ్గర పర్మిషన్ తీసుకొని ఒక దేవాలయానికి పోయినా. దేవాలయానికి పోతే ఈ రైకల్ పోలీసులు మెట్పల్లి పోలీసులు వెంబడించారు అక్కడ నన్ను. నువ్వు ఎక్కడికి వచ్చినావు? దేవాలయానికి కూడా నేను పోవద్దా? మరి పోనీ నన్ను బయట వాళ్ళనంటే నా ఇంటికి రోజు చెకప్, ప్రతిరోజు చెకప్. ఇంటికాడ పొద్దున్న దాకా నుంచి కొద్దిగా దాకా చెకప్. అంత నిర్బంధం చేసిండ్రు నన్ను. రెండోసారి వచ్చి మళ్ళీ పార్టీలోకి వెళ్ళారా? మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? ఇదే ఇక లాస్ట్ ఇక మధ్య మళ్ళీ ఇవన్నీ ఫస్ట్ నుంచి అట్లా ఉన్నాయి అన్నట్టుగా నాకు బాగా పోలీసులు బాగా ఇచ్చేసారు. మరి ఇప్పుడు చివరిగా అరెస్ట్ అయ్యారు మీరు? చివరికి ఇక్కడ ఇక పాము గారు జైలుకి వెళ్ళారా? జైలుకి వెళ్ళలే. ఇక చెప్పాను ఇవన్నీ మీరే కారణం అని చెప్పాను నేను పోలీసు వాళ్ళని. నేను సాధారణ బతుకు నేను ఇక్కడ బతుకుతా అనుకుంటే నన్ను మళ్ళా టార్చర్ చేసి మళ్ళా నన్ను కరెంట్ షాకులు పెట్టి నన్ను నిర్బంధించి నన్ను ఇచ్చేసారు కనుక నేను పాటలకు వెళ్ళవలసి వచ్చింది. చాలా జీవితం పోతే పోనీ ఉంటే ఉండను అనుకొని నేను వెళ్ళినంతే. అంటే ప్రవీణ్ కుమార్ గారు తప్పేమాదన్నారు, ఒప్పుకున్నారు. నేను మీ ఊర్లోకి వచ్చి కూడా తప్పని చెప్తా కానీ నువ్వు మళ్ళీ తిరిగి పాటలకు కానీ అన్నారు. అంటే సరే పోను, నాకు మీరు ఏమి అనుకుంటా ఉంటే నేను పోను అని చెప్పానన్నా అని అక్కడి నుంచి నన్ను కోర్టులోకి పంపించారు. కోర్టులో సిఐ గారి దగ్గరికి పంపించారు. పంపిన తర్వాత అన్నారు అన్నట్టుగా. అప్పుడు నేను బాగా బక్కగా ఉన్నా. నువ్వు ఏ గాలిలో దూరిలో లేచిపోతావు ఏమనుకున్నావు, నువ్వు ఇంత చేస్తావని తెలిస్తే మేము ఇట్లా వేసేటోళ్ళ అంటే లేచిపోతారని అంటే టార్చర్ ఎక్కువ పెడతారా? నువ్వు అందులోకి పోయినా కానీ నెగులదని చెప్పాను, ఇంటికాడ ఉంటే టార్చర్ పెడతారా? అట్లా ఇట్లా అన్నా కానీ ఇక వాళ్ళు సిఐ ఉండే నరేష్ కుమార్ అని ఆయన బగ్గా ఇచ్చేసిండు అన్నట్టు. ఇక విపరీతంగా తర్వాత ఎక్కడ ఉన్నారమ్మా?
బయటకు వచ్చారు మళ్ళీ పార్టీకి వెళ్ళారా? పోలేము ఇక అప్పుడే ఇక కలిసి అది నేను అక్కడికి వెళ్ళి ఇంటికి వచ్చినాక కొరల సిఐ నాకు చెప్పింది ఏంటంటే ఒక 3 విషయాలు మాకు చెప్తే మిమ్మల్ని సరెండర్ చేసుకొని మీరు కోరుకున్నది ఇస్తాము, మీరు లగ్జరీ జీవితం గడపచ్చు అని అడిగినారు అన్నట్టు. ఏంటి ఆ మూడా పొలిటికల్ లీడర్ ఒకటి, జర్నలిస్ట్ ఒకటి, సిటీ డాక్టర్ ఒకటి. సిటీ డాక్టర్ ఈ 3 విషయాలు చెప్పు. ఏంటి ఆ ముగ్గురు ఎందుకు? మేము ఇంటర్వ్యూ ఇస్తాం కదా, ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మేము జర్నలిస్టులు పరిచయాలు ఉంటాయి కదా, వాళ్ళ పేరు చెప్పు మనడు. అప్పుడు శంకర్ ఉన్నాడు కదా, అప్పుడు నేను ఇక్కడ మహిళా టీం కమాండర్ ఉన్నా కదా. అసలు జర్నలిస్ట్ పేరు చెప్పాలి. డాక్టర్ ఎవరు? సిటీ డాక్టర్. మనం ఇక్కడ నుంచి హాస్పిటల్ కు పంపిస్తాం కదా నా సభ్యులకు ఆరోగ్య పరిస్థితులు బాగలేనప్పుడు, ఆ డాక్టర్ పేరు కావాలి. సిటీ డాక్టర్ పేరు ఒకటి కావాలి. పొలిటికల్ లీడర్ పేరు ఎందుకు వాళ్ళకి ఎందుకో మరి తెలియదుగా. పొలిటికల్ లీడర్ పేరు చెప్పు, జర్నలిస్ట్ పేరు ఒకళ్ళది చెప్పు, సిటీ డాక్టర్ పేరు ఒకటి చెప్పు. ఈ 3 చెప్పు ఇక చెప్పాలి. నన్ను అరెస్ట్ చేసిండ్రు, నేను సాధారణంగా బ్రతకనిస్తే బ్రతకనివ్వండి ఉంటా కదలను, కాకపోతే నన్ను ఇంకా ముందు జైలుకు పంపుతారా, ఇంట్రాక్షన్ చేస్తారా, కూస్తారా, కారపొడి చల్లుతారా, కరెంట్ షాకులు పెడతారా, ఇవన్నీ నేను అనుభవించిన దాన్ని. నాకు దేనికి నేను భయపడా. నా నుండి మీకు ఒక విషయం కూడా నేను చెప్పాను, మీ డబ్బులు నాకు అవసరం లేదు. ఒక్కరోజు బిడిలు చేస్తే నేను 2000 బిడిలు చెప్తా. ఒకరోజు కూర్చుంటే నేను బిడిలు చేసుకొని నేను వారం రోజులు తినే తిండి 1 రోజు పని చేసుకుంటాను. నేను చివరికి ఏమన్నారు, ఇక మా ఊరు సర్పంచ్లో పిలిపించిండ్రు, పెద్ద మనుషులో పిలిపించిండ్రు, ఈమెను బుదిరికి ఇమ్మని. ఇక 4 రోజులు 5 రోజులు ఉంచుకున్నారు. మంచిగా స్కూల్ రింగ్ తెప్పి అన్న, ఇక అన్ని మన అతిథిని కదా గౌరవించినట్టు చేసిండ్రు. జైలుకి పంపలేదు, జైలుకి పంపలేదు, ఇంటికి పంపించారు. మరి అప్పటి నుంచి ఎలాగుందా, బయటే ఉన్నావా? ఇంక అప్పటి నుంచి బయటనే ఉన్నా, పార్టీతో సంబంధం లేవు. అప్పటి నుంచి బయటనే ఉన్నా. కొన్ని రోజుల తర్వాత వచ్చిండ్రు, రమేష్ వాళ్ళు వచ్చిండ్రు. మళ్ళా నేను ఆరోగ్యం మంచిగా లేకని వస్తే కదా వచ్చిండ్రు. వచ్చినాక తర్వాత ఇక మరి ఆరోగ్యం మంచిగా లేకపోయి మరి మాతోటి వస్తావా ఉంటావా అని చెప్పని అడిగిండ్రు. మాతోటి వస్తే తీసుకుపోతాం, లేకపోతే ఉంటంటే ఉండు. మీరేమన్నారు? నేను కొంచెం ఆలోచించుకొని కానీ తర్వాత మరి పార్టీ కాంటాక్ట్ లేదు. పార్టీ కాంటాక్ట్ ఇక ఎట్లా ఉంటుంది మళ్ళీ తర్వాత మానవులు ఎన్కౌంటర్ అయింది. ఇక నేను పార్టీ నుంచి అంటే నేను మానవులు ఎన్కౌంటర్ మీకు తెలుసా? తెలియదు. నేను నాకు కలిసిన తర్వాతనే మానవుల అందులో రమేష్ అన్న వాళ్ళే అన్నారు అన్నట్టు, నువ్వు ఇక్కడ ఉంటే ఇక్కడ ఉండు, నీకు ఆటమైన కాడ ఉండు, నువ్వు పార్టీ హ్యాండ్ ఓవర్లు ఉంటే పార్టీ చేస్తుంది కానీ నీకు ఏమి బాధ లేదని మాట్లాడినారు. నాకు నిన్ను తీసుకుపోయి నీకు ఆటం కాకపోతే నిన్ను ఎక్కడన్నా ఉంచైనా కానీ పార్టీ చేస్తుంది, పార్టీ బాధ్యత. నువ్వు చిన్నప్పటి నుంచి పార్టీలో ఉన్నావు కనుక పార్టీ కోసం తిప్పలపడవు కనుక పార్టీ బాధ్యతనే ఉంటుందని చెప్పారు నాకు. చెప్పిన తర్వాత వెళ్ళిపోయినాక తర్వాత ఎన్కౌంటర్ అయింది. నేను ఆలోచించుకుంటాను నేను చెప్పిన. ఇక మా వాళ్ళందరూ కూడా ఇక పోకు సాలు ఇక అని చెప్పారు. ఇక వీళ్ళు ఒకటంలో పెట్టిండ్రు. ఇంకా అప్పటి నుంచి బయటే ఉన్నారు? బయటనే ఉన్నాం. మళ్ళీ తర్వాత ఇక మరి ఎవరి దగ్గర ఉండడు ఎందుకని చిన్నగా ఒకటి ఇల్లు కట్టుకున్నా, చిన్నగా ఒక 5-6 గదాల ఇల్లు కట్టుకున్నా, అప్పు చేసుకున్నా. భోజనం అది ఎలా తెడుస్తుంది? పని చేస్తా కదా, పని చేస్తా. నేను వాళ్ళ నుంచి పోలీసు వాళ్ళ నుంచే నేను రూపాయి తీసుకోలే. నేను ఒక్కరోజు పని చేస్తే వారం రోజులు బతుకుతానని చెప్పిన. వద్దు నాకు ఎవరి నాకు పార్టీ ఇస్తానా వద్దన్నా. నేను పార్టీ కూడా ఇస్తాను, నీకు బ్రతకడానికి కావాలంటే మేము ఇస్తాం, మేము చూసుకుంటాం. నిన్ను చిన్నప్పటి నుంచి బాగా కేసులు గొడవలు ఇవన్నీ అయినాయి కనుక పార్టీ కూడా చూసుకుంటాను నేను. కానీ నాకు పార్టీ ఇవ్వద్దు, ప్రభుత్వం ఇవ్వద్దు, నాకు నేను కానీ బ్రతుకుతా. ఎవరి సహకారం ఈ రోజు వరకు కూడా అవును, పని చేసుకోవడం బ్రతకడం. నేను చిన్నగా ఇల్లు కట్టుకున్నాను. మరి పెళ్లి ఏదైందమ్మా? మరి ఎవరు మీకు సాకుతున్నారు? మీకు సాకేది ఎవరు? సాకేది ఎవరేముంటది, నేను పని చేసుకుంటున్నా, బతుకుతున్నా. బంధువులు ఎవరు లేరా? ఉన్నారు అన్న వాళ్ళు ఉన్నారు, అక్క వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మంచి చెడ్డ అయితే వాళ్ళు చూస్తుంటారు. మంచి చెడ్డ వాళ్ళు ఇప్పుడు నన్ను చూసుకుంటారు.
ఇప్పుడు నేను బాగానే ఉంటుంది, నన్ను ఏం చూసుకుంటారు వాళ్ళు. అంటే ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా చూస్తారు? ఆరోగ్య సమస్యలు అయితే మా కుటుంబమే కాదు, ఇంకా నా పక్క పంట వాళ్ళు కూడా నా చుట్టూ ఉంటారు. ఓ మా ఊర్లో అందరూ బాగుంటారు, మంచిగా ఉంటారు నాకు. చివరిగా ఇందాక అన్నారు మీరు, నాకు అడవిలోనే చనిపోవాలి ఉంది, అవును, అంత ప్రశాంత స్వచ్ఛత ఉంటుంది. స్వచ్ఛత ఉంటుంది. బయటకు వచ్చాక చూస్తున్నారు ఇక్కడ అంతా కుళ్ళు అవును కుట్ర, అవును పక్కవాడి ఎవరిని చంపుదామా ఎవరిని నాశనం చేద్దామా ఇదే ఆలోచన ఉంటారు కదా. ఇది అన్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంటారు మీకు? అది బాగా అనిపించేది. ఇప్పుడు నేను ఈ ఐకేపీ నుంచి అడ్ల కొనుగోలులో పనిచేసిన, నేను మొన్నటి దాకా పనిచేసిన. అడ్ల కొనుగోలులో పనిచేస్తే ఈ రైతులు పండించిన పంటను వాళ్ళు ఏం చేస్తారంటే 40 జోకాలని గవర్నమెంట్ సిస్టమ్, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్క 40లో 45 కట్టేసుకుంటారు రైస్ మిల్లర్లు. ఒక్కొక్కసారి కొన్ని క్వింటల్ అడ్లే రైతులే కట్ అవుతాయి. వాళ్ళు కష్టపడి పండిస్తారు. కష్టపడి పండించిన పంటను రాసి మీకు తెచ్చి పొలిపి ఎగబట్టి అన్నీ వేసి వాళ్ళని రైస్ మిల్లు కోసినప్పుడు వాళ్ళు క్వింటల్ల కొద్ది అడ్లు కటింగ్ చేస్తారు. క్వింటల్ల కొద్ది అడ్లు కటింగ్ చేసినప్పుడు మాకు అక్కడ రైతులు నన్ను అంటారు అన్నట్టుగా, అక్క నువ్వు బయట ఉంటే ఎట్లా ఉంటుండేది అని చెప్పాను. నన్ను అడుగుతా, బయట ఉంటే ఒక్క రైస్ మిల్లును ఎట్లా చేద్దుంటామో, కానీ ఇప్పుడు ఏ ఎమ్మెల్యే పట్టించుకోడు, ఏ గవర్నమెంట్ పట్టించుకోడు. ఇయ్యోడున్న రైస్ మిల్లు మళ్ళా ముంగడికి ఇంకో రైస్ మిల్లు కడుతుండు. ఈ సంవత్సరం ఒకటే ఉంటుంది, మళ్ళా చెడికి ఇంకో రైస్ మిల్లు కడుతుండు, ఇంకో రైస్ మిల్లు కడుతుండు. ఆ పంటను చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఏగిలేషన్ నుంచి రాత్రి దాకా పనులు చేసి ఒక మిల్లులో ఒక మనిషి జాబ్ చేస్తే టైంకు రాకపోతే ఆ మనిషికి ఆ రోజు ఉత్తది కాడనే ఉంటుంది. రైతుది అట్లా కాదు, ఈ రోజు పనికోయే మనిషి ఒక అరగంట లేట్ పోయినా కానీ మనకు రోజు వచ్చే మనిషి అనే అర్ధగంట లేట్ అయితే రా అంటారు. ఆ మనిషికి కూర అరుచుకుంటారు, కారం అరుచుకుంటారు, మధ్యాహ్నము కూర పోసుకుంటారు, అన్నం వేసుకో అంటారు. మళ్ళీ వచ్చేటప్పుడు వాళ్ళ తోటలో ఏదన్నా పంట వండినవి ఉంటాయి చూడు, కూరగాయ ఏమన్నా ఉంటాయి చూడు, అవన్నీ కూడా పెడతారు. మళ్ళీ నీ కాటు మీ తెంపుకోపు అంటారు. అంత మంచిగా వాళ్ళను అంటే పనికి వచ్చిన వాళ్ళ ప్రేమ అట్లా ఉంటుంది. ఆ మిర్చి వండిస్తారు, మిర్చికి తీర సమయానికి రేటు ఉంటుంది. ఈ పసుపు వండిస్తారు, పసుపు 6 నెలల పంట, దానికి ఎన్నో కలుపులు తీయాలి. ఆ పసుపుకు పంటకు రేటు ఉండదు. అప్పుడు రైతులు కానీ వాళ్ళు అసలు లక్ష్మక్క నువ్వు ఎందుకు వచ్చినావు, నువ్వు అబ్బా నువ్వు బయట ఉంటే ఇప్పుడు పిల్లగాళ్ళు అంటారు. మా సొంటలం కూడా మత్తుంటే మేము ఇప్పుడు గిన ఉంటే అని అంటారు. అన్నప్పుడు ఏం చెప్తాం, అట్లా అనిపిస్తుంది. ఇక సరే అమ్మా, ఇప్పుడు ఆఖరిగా చెప్పు ఒక ప్రశ్నకి. మీరు వెళ్ళారు, చిన్నప్పుడే పార్టీకి వెళ్ళారు, ప్రజల కోసం పనిచేశారు, అంటే ఒక కమిట్మెంట్గా పనిచేశారు, ఒక నిజాయితీగా నిబద్ధతగా పనిచేశారు. ఆఖరికి పార్టీలోనే చనిపోవాలని కూడా మీరు అంత గట్టి నిర్ణయం తీసుకున్నారు, పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ ఇప్పుడు వస్తున్న జనరేషన్ పిల్లలు పుట్టగానే టీవీ ఫోన్లకి, తర్వాత పెరిగి పెద్ద అవగానే చెడు అలవాట్లకి బానిస అవుతుంటారు. అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు, ఆ విధంగా అవుతున్న వాళ్ళకి? ఇట్లాంటి వాళ్ళకంటే ఇప్పుడు ఉన్నదానికంటే ఈ ఫోన్లు మంచి చేస్తలేదు, పిల్లల్ని ఖరాబ్ చేస్తున్నాయి. అంత ఆడపిల్లలు కూడా ఖరాబ్ అయిపోతున్నారు, మగ పిల్లలు కూడా ఖరాబ్ అయిపోతున్నారు. మగ అంత వ్యవస్థనే ఖరాబ్ అయిపోతుంది. పార్టీలు ఉన్నప్పుడు చాలా స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ప్రేమ చూశాను. అక్కడే పార్టీలలో అమరులై ఉంటే ఎంత బాగుండేది అంటున్నారు పద్మక్క అలియాస్ రచనక్క. ఆవిడ చెప్తున్నట్లుగా హరుణక్క. ఇప్పుడు యువత అంతా కూడా ఒక కమిట్మెంట్ లేదు, ఏమీ లేకుండా చిన్నప్పటి నుంచి ఫోన్లకు అలవాటు పడడం, ఆడపిల్ల మగపిల్ల అని తేడా లేకుండా చెడు వ్యసనాలకు దారి కావడం అనేది చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఈ వ్యవస్థ ఎటు వెళ్తుందా అనేది ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పార్టీలోకి రావడం కాదు కానీ మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ముందుకు సేవ చేయండి అంటూ అరుణక్క చెప్తున్నారు. ఇది అరుణక్కతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చేవారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ కమిట్మెంట్ అనేది మీకు సెల్యూట్.